అండి అందరికి ఎలా ఉన్నారు? బానే ఉన్నాను మేడం. నేను చాలా బాగున్నాను. ఈరోజు శాండియాగో దగ్గర ఉన్న కార్ల్స్బర్గ్ ర్యాంచ్ ఫ్లవర్ ఫీల్డ్స్ కి వచ్చాము. ఈ ట్రాక్టర్ రైడ్ టికెట్ కొనగానే క్యూట్ గా స్టాంప్ యా ఎంత క్యూట్ గా ఉందో అది. హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? బానే ఉన్నాను మేడం. నేను చాలా బాగున్నాను. ఈరోజు శాండియాగో దగ్గర ఉన్న కార్ల్స్బర్గ్ ర్యాంచ్ ఫ్లవర్ ఫీల్డ్స్కి వచ్చాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని విన్నాము. అందరూ ఫస్ట్ టైమే ఇక్కడ, నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైమే ఇది. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అండ్ బేసికలీ రానన్కులస్ ఫ్లవర్స్ అంట. అది నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను లేదు నాకు తెలీదు, బట్ రాయడం అలా రాశారు. రానన్కులస్ ఫ్లవర్స్ అనేవి ఇక్కడ కల్టివేట్ చేసి ఆల్మోస్ట్ 85-90 ఇయర్స్ బ్యాక్ ఈ ఫీల్డ్స్ అంతా ప్రాపగేట్ చేసి డెవలప్ చేశారు. ఇప్పుడు చాలా అద్భుతమైన ఒక ప్లేస్, ఒక అందమైన ఒక పూల వనం అనుకోండి, చాలా డెవలప్ అయిందనమాట. సో ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి, చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము. దిస్ ఈజ్ ద ఫ్లవర్ ఫీల్డ్స్, దీని ఎంబ్లమ్ అన్నమాట. ల్యాంటర్న్స్ లాగా ఉన్నాయి ఫ్లవర్స్, చిన్న చిన్న లాంతర్ షేప్ లో క్యూట్ గా ఉన్నాయి. కలర్స్ ఎంత బాగున్నాయో. అది రోజ్ లా కనిపిస్తుంది ఇది, బట్ రోజ్ కాదు. అండ్ పెటల్స్ ఎంత డెలికేట్ గా ఉన్నాయి చూడండి, బ్యూటిఫుల్ కలర్స్. అండ్ ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్ లాగా, సో బటర్ఫ్లై షేప్ లో డిజైన్స్. వావ్, నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, పంపిస్తాను చూడండి. సూపర్ కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా బాగుంది. పిక్స్ అండ్ వీడియోస్. వావ్, బా, ఈ కలర్స్ అంతా వైబ్రెంట్ గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. మై గాడ్, బ్రైట్ ఆరెంజ్ అండ్ బ్రైట్ ఎల్లో. వావ్, మొత్తం ఈ ఫ్లవర్ బెడ్ అంతా ఇదే కలర్స్. అన్ని కలర్స్ మధ్యలో, వావ్, ఇంకో 2 కలర్స్, నైస్. మధ్యలో పింక్ ఫ్లవర్స్ అండ్ పక్కన పర్పుల్.
సో ఆ దూరంగా ఉన్న ఫీల్డ్స్ అన్ని చూడడానికి ఒక వేగన్ రైడ్ ఉంది. మన ట్రాక్టర్ లాంటిది అనమాట, కొంచెం పెద్ద సైజులో. సో దాంట్లో వెళ్ళి దగ్గరగా దూరంగా కనిపిస్తున్న ఫీల్డ్స్ అన్ని దగ్గరగా చూడడానికి ఈ వేగన్ రైడ్. సో ఈ క్యూలో నుంచి ఉంటున్నాము. దీనికి సపరేట్గా మళ్ళీ టికెట్ ఉంది. ఇదే అన్నమాట, దీంట్లో రైడ్కి తీసుకెళ్తారు. సో నెక్స్ట్ దాంట్లో మేము ఎక్కబోతున్నాము. వీకెండ్ కావడం వల్ల చాలా రష్గా ఉంది, చాలా మంది జనం ఉన్నారు. ఆ ఫీల్డ్స్ దగ్గర అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ ట్రాక్టర్ రైడ్ టికెట్ కొనగానే క్యూట్గా ఇది వేసారు, ఏమంటారు దాన్ని, స్టాంప్. యా, ఎంత క్యూట్గా ఉందో అది. యా, all the stamps, then they get a discount for doing this research. You know how you try and find gold or gems? ఈ రైడ్ లో కూడా మాకు ప్లేస్ దొరకలేదు. సో నెక్స్ట్ దానికి మళ్ళీ వెయిట్ చేస్తున్నాము. మా ట్రాక్టర్ కలర్ ఇంకా బాగుంది. ఐ లవ్ దిస్ కలర్. హై, మనకి ఎటువైపు సీట్లు కావాలి? ఎటు సీట్ కావాలి మనకి? ఓకే, క్యాన్ సే హాయ్. సింధు, సాయి, హరీష్, శ్రీజ. ఇది అప్పుడు పెడతాను నేను. ఓకే. For over 60 years, Mother Nature has transformed the rolling hills of Port San Diego County. One of the most updated displays of natural coloring is dated where in the world. American bloom for approximately 10 weeks each year, from March to October. చాలా మంది జనం ఉన్నారు ఇవాళ, చాలా రష్గా ఉంది. యాక్చువల్లీ మంచి కరెక్ట్ టైంలో వచ్చినట్టున్నాము, ఎందుకంటే దీని బ్లూమింగ్ ఈ మార్చ్ టు మే అన్నమాట. సో మంచి టైంలో వచ్చాము. ఇంకా దగ్గరగా చూస్తే ఇంకా బాగుంటుంది. The flower field is a product of horticultural craftsmanship, a legacy of a long-standing flower fair. Workers will weed out colors during the crop section and help these flowers grow. A small percentage of the flowers will be shipped from బిజీగా వీడియోలు తీసుకుంటున్నారు. around the middle of May. Stop watering and allow the plant to die back. In August, we start all over and prepare the field for planting. Planting starts in September and finishes in October. Although the flowers and bulbs are our primary crop, the flower field has several other products that can grow and produce, and they're very important. వండర్ఫుల్ వ్యూ, బాగుంది. We also have an olive grove. Totally worth it. Olive oil and a greenhouse where we grow significant orchids for sale. యూజువల్లీ చాలా బాలీవుడ్ మూవీస్ లో ఎక్కువ కనపడుతుంటాయి మనకి ఇలాంటి టులిప్ గార్డెన్స్ అని అలాగా. సో దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్, రానన్కులస్ ఫ్లవర్స్ అంట. సో నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు, బట్ రోజులానే ఉంది. అంటే పీచ్ కలర్ మధ్యలో పింక్ అంటే బాగుంది. ఇందులో ఫస్ట్
వీళ్ళు అట్లా దాదాపు 85 years బ్యాక్ ఈ పూలు తెచ్చి కట్ చేసి స్టార్ట్ చేశారు. బేసిక్ కలర్స్ ఉంటాయి బట్ ఇప్పుడు ఇప్పుడు లైక్ దీంట్లో చాలా చాలా కలర్స్ డెవలప్ చేశారు. టోటలీ 13 కలర్స్ ఉన్నాయంట దీంట్లో. సో ఇక్కడ ఇచ్చిన ప్యాంప్లెట్ ఇవన్నీ సో ఇది ఫ్లవర్స్ క్లోజ్ అప్. ఫ్లవర్స్ బ్యూటీ మన కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు తెలియదు. వావ్, ఇది చూడండి. ఇవి కొంచెం గులాబీలా ఉన్నాయి కానీ పెటల్స్ ఎంత డెలికేట్ గా ఉన్నాయి. బ్యూటిఫుల్. ఈ కలర్ ఇంకా ఇంకా బాగుంది. మంచి పీచ్ కలర్. ఈ ఫీల్స్ ఎక్కువ లేవు ఎందుకో, చాలా తక్కువ, ఒక ఫ్యూ రోజే ఉన్నాయి. బట్ ఎంత బాగుందో ఈ కలర్. ఒక టెస్ట్ ఎల్లో, రెడ్, వైట్, పింక్. దగ్గర చెప్పండి. అలాగే ఇక్కడ కొన్ని లైవ్ షోస్ కూడా జరుగుతాయి. సో ఇక్కడ పర్మనెంట్ సీటింగ్ లాగా అంత అరేంజ్ చేసి పెట్టారు కింద. అండ్ ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. ఐ థింక్ ఈవినింగ్ పెర్ఫార్మెన్స్ ఎన్నింటికో నాకు తెలియదు కానీ, బట్ పెర్ఫార్మెన్స్ కోసం మ్యూజిషియన్స్ తమ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఐ విష్ నేను ఉండి చూడగలిగితే బాగుంటుంది. బట్ ఎన్నింటికో ఏమో నాకు తెలియదు, ఎంతసేపు వెయిటింగో. సో స్టేజ్ చూడంగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది కదా సింగర్స్కి. అలాగే నాకు కూడా వస్తుంది. నాకు మైక్ ఇస్తే వెంటనే పాడాలని ఉంది. సో ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ రెడీ. ఐప్యాడ్ ఇస్ రెడీ, గిటార్స్, జాజ్, ఓ వావ్, కీబోర్డ్స్ మొత్తం రెడీ చేసుకున్నారు. సౌండ్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. సో ఎన్నింటికి పెర్ఫార్మెన్స్ ఉంటుందో నాకు తెలియదు, బట్ పీపుల్ ఆర్ వెయిటింగ్. ఇక్కడంతా చాలా బాగుంది. ఈ ఏరియా చాలా బాగా అరేంజ్ చేశారు. సీటింగ్ అంతా కూర్చుని లైవ్ షోస్ అన్ని చూడొచ్చు అనమాట. సో చాలా చోట్ల ఇట్లా ఫ్లవర్ బెడ్స్ మధ్యన ద ఫ్లవర్ ఫీల్డ్స్ అని ఇలా రాసి పెట్టారు. సో ఈరోజు ఈ ఫ్లవర్ ఫీల్డ్స్లో నేను తీసిన బ్లాగ్ మీ అందరికీ నచ్చింటుందని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ఇంకా చూపించాలి అని అనుకుంటున్నాను.
మీలో చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు, బట్ కొన్ని ప్లేసెస్ మన రెగ్యులర్గా చూసే ప్లేసెస్ కాకుండా ఇది కొంచెం తక్కువ తెలుసు అనుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చాను, ఫస్ట్ టైం విన్నాను ఈ ప్లేస్ గురించి. సో ఇక్కడ చాలా బర్డ్స్ కూడా ఉన్నాయి.